ప్రభువు మీతో నుండనగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. పదహారవ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను: మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందేవాడు రక్షింపబడను, విశ్వసింపని వానికి దండన విధింపబడను. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందరు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు. ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదరు. ఇట్ల పలికిన పిదప యేసు పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండాను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించరే. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధన యథార్థమని నిరూపించుచుండాను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువు మోక్షారోహణమవ్వడానికి ముందు తన శిష్యులకు ఇచ్చినటువంటి అంతిమ సందేశములో ప్రపంచమందంతటా కూడా సువార్తను బోధించమని, ఎవరెవరైతే క్రీస్తు బోధించిన సువార్త ఈ శిష్యుల బోధన ద్వారా వింటారో, విని విశ్వసిస్తారో వాళ్ళంతా కూడా రక్షింపబడతారు అని చెప్పి అంటూ ఉన్నారు. రక్షణ పొందడము అంటే కేవలము విశ్వసించడము మాత్రము కాదు, కానీ తాము విశ్వసించినటువంటి ఆ సందేశము అంటే క్రీస్తు బోధించినటువంటి ఆ బోధనలను తమ జీవితాలలో అనుసరించడము. ఇది అత్యంత ప్రముఖమైనటువంటిది. అందుకే మత్తయి సువార్తలో ప్రభువు అంటూ ఉన్నారు, నేను బోధించినవి ఆచరించేటట్లు బోధించండి అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి అపోస్తుల వద్ద నుంచి వచ్చిన బోధన మనకు కేవలము విశ్వాసము మాత్రమే కాదు, కానీ ఆ విశ్వాసము మన జీవితంలో ఆచరించేటట్లు మనలను మనము మలుచుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అలా ఎవరెవరైతే విశ్వసించి వాటిని ఆచరిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ప్రభువు మాదిరిగా, అపోస్తుల మాదిరిగా అద్భుతాలు చేసేటువంటి శక్తిని పొందుతూ ఉంటారు. ప్రభువు అంటూ ఉన్నారు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతాన్ని కదిలి సముద్రంలో పడమంటే పడుతుంది అని. అలాగే ఎవరైనా విశ్వసించినట్లయితే వారిలో అద్భుత శక్తులు ఉంటాయి అని ప్రభువు అంటూ ఉన్నారు. వాటిల్లో ఒకటి, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదరు. నాటి నుంచి నేటి వరకు అనేక మంది విశ్వసించినటువంటి వారి ద్వారా దేవుడు ఈ స్వస్థత వరాన్ని అనుగ్రహించి తద్వారా ప్రజల వ్యాధి బాధలను పోగొట్టడము మనము కూడా కళ్ళారా అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాము. ఇలాంటి వరాన్ని ప్రత్యేకంగా పొందినటువంటి పునీతులు, ఈరోజు మనము కొనియాడేటువంటి పునీతుడు పునీత బ్లెయిస్ గారు. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. బిషప్ గారిగా అభిషేకింపబడిన తర్వాత సాంప్రదాయ ప్రకారము ఒక బాలుడు చేపకూర తింటూ ఆ చేప ముళ్ళు గొంతులో గుచ్చుకుంటూ ఉంటుంది. ఏ డాక్టర్ల వద్దకు తీసుకువెళ్ళినప్పటికీ కూడా అది నయము కాదు. అందుకని వాళ్ళు బిషప్ గారైనటువంటి బ్లెయిస్ గారి వద్దకు
చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి సమయంలో తీసుకువెళుతూ ఉన్నారు. బాలుడు బ్రతుకుతాడు అన్నటువంటి ఆశ ఏమాత్రమూ లేకపోయినప్పటికీ కూడా ఏదో మూలన ఉన్నటువంటి చిన్ని ఆశతో వాళ్ళు బిషప్ బ్లైజ్ గారి వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థించగా అద్భుతంగా ఆ బాలుడు మరణపు అంచులలో ఉన్నటువంటి స్థితి నుంచి మళ్ళీ సాధారణ స్థితికి వస్తూ ఉంటాడు, బ్రతికి బయటపడుతూ ఉంటాడు. అప్పటి నుంచే శ్రీసభలో ఈ సాంప్రదాయము అంటే నిన్నటి రోజున ప్రభువు దేవాలయములో కానుకగా సమర్పించబడినటువంటి రోజున ఆశీర్వదింపబడినటువంటి ప్రవృత్తులతో మన గొంతులో ఆశీర్వదించబడేటువంటి సాంప్రదాయము నాటి నుంచి వస్తూ ఉంటుంది. ఈ బిషప్ గారు 4వ శతాబ్దంలో జీవించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఏవీ లేనప్పటికీ కూడా ఆ రోజుల్లో మతపరమైనటువంటి యుద్ధాలు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఈయన జీవించినట్లుగా తెలుస్తూ ఉంటుంది. వృత్తిపరంగా వైద్యుడే అయినప్పటికీ కూడాను ఆయనను టర్కీలోని సెబాస్టియాకు బిషప్ గారుగా అభిషేకిస్తూ ఉన్నారు. బిషప్ గారు అయిన తర్వాత ఆయన దృష్టి అంతా కూడా దైవ సందేశాన్ని బోధించడంలో, విశ్వాసాన్ని ప్రజలకు అందించడంలోనే తన జీవితాన్ని గడుపుతూ తన జీవితాన్ని అంకితము చేస్తూ ఉన్నారు. అదే రోజుల్లో కాన్స్టంటైన్ చక్రవర్తి సహచక్రవర్తి అయినటువంటి లిసినియూస్ అనేటువంటి ఆయన వేదహింసలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఒకవైపు కాన్స్టంటైన్ చక్రవర్తి మిలాను రాజశాసనాన్ని ఇచ్చినప్పటికీ కూడా దాన్ని త్రోసి ఈయన వేదహింసలను మరీ ఉధృతం చేస్తూ అప్పుడు బిషప్ గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ బ్లాసియస్ బిషప్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత విశ్వాసాన్ని వదిలివేయమని, క్రీస్తును వదిలివేయమని రకరకాల హింసలు పెడుతూ ఉన్నారు. ఈ గొర్రెల ఉన్నిని దువ్వేటువంటి ఒక ఇనుప బ్రష్తో వారి శరీరాన్నంతా కూడా గీరేస్తూ ఉన్నారు. అంత క్రూర హింసలు పెట్టిన తర్వాత మళ్ళీ తల నరికి బిషప్ గారిని చంపివేస్తూ ఉన్నారు. అయినప్పటికీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ అద్భుత వరము అప్పటిలో ఆయనలో మరింత ఎక్కువగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అందుకే రోము నగరంలో దాదాపు ఈ 30 దేవాలయాలు ఆయన పేరు మీద ఆ రోజుల్లో వెలసాయి. అంటే ఆయన ఎడల ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు ఆయన ఎంతగా ప్రాచుర్యము పొందారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతేకాకుండా తల్లి శ్రీ సభ తనను సంరక్షించేటువంటి 14 మంది సంరక్షక పునీతులలో ఈయనను కూడా ఒకరిగా చేరుస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ పునీతుని స్మరణ చేసేటువంటి మనము అదే విధమైనటువంటి విశ్వాసాన్ని పొందేటట్లు ప్రార్థన చేయాలి. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము తన వృత్తిపరంగా వైద్యుడే అయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పటిష్టం చేసుకుంటూ దాన్ని ఒక అద్భుత వరముగా పొందినటువంటి ఆయన విశ్వాసము ఈరోజు మనకు ఆదర్శంగా మిగులుతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి బాధలు లేక వివిధ రకాలైనటువంటి పరిస్థితులు మనలను విశ్వాసము వైపుకు అడుగులు వేయనియ్యదు, విశ్వాసానికి ప్రతిబంధకాలుగా ఉంటూ ఉంటాయి. అందుకే ఆరంభశూరులముగా మిగిలిపోతూ ఉంటాము, మధ్యలోనే మన విశ్వాసము గాలికి కొట్టుకుపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి పునీతులను స్మరణ చేసినటువంటి ప్రతిసారి కూడా మనము దేనికైనా సిద్ధపడేటువంటి మనస్తత్వము, వినినటువంటి సందేశాన్ని పొందినటువంటి విశ్వాసాన్ని చివరి శ్వాస వరకు ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ నేను అధిగమిస్తాను అన్నటువంటి దృఢ సంకల్పాన్ని మనకు అనుగ్రహించాలి, మనకు స్ఫూర్తిగా నిలవాలి. కాబట్టి ఈ పునీతుని ద్వారా మనకు అలాంటి పటిష్టమైనటువంటి విశ్వాసము, చెక్కు చెదరనటువంటి విశ్వాసము, దాన్ని ఆచరణలో పెట్టేటువంటి దృఢత్వాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.